ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు అత్యంత కన్నుల పండుగగా సాగే జాతర మహోత్సవాలు స్వామివారి కళ్యాణంతో మొదలవుతాయి. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామిగా శ్రీ కొత్తకొండ వీరభద్రుడు ప్రసిద్ధి చెందారు. జాతర సందర్భంగా కుమ్మరివాళ్లు వీరభవనం చేసి వారి బండ్లను తిప్పిన తర్వాతే మిగిలిన వారి బండ్లు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రస్తుతం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కార్లతో భక్తులు తమను చల్లగా చూడాలని కోరుతూ స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని పేర్కొన్నారు. 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి, అలాగే 18వ తేదీ భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఉత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు. ఈసారి 6 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. స్వామివారికి కోరమేసాలు, గుమ్మడికాయ, కోడెమొక్కులు ప్రీతిపాత్రమైనవని పేర్కొన్నారు. కొండ మీద అవతరించినటువంటి ఒక శిలాశాసనం ఉంది. శిలాశాసనం ప్రకారం కాకతీయ రుద్దునాటి కాలంలో కొండ మీద స్వామివారు పిలిచిండు. అక్కడ కూడా ఇప్పుడు 7 కోనేర్లు 7 కోనేర్లు కూడా ఉన్నాయి. అక్కడ కోనేర్లలో నీళ్లు పుష్కలంగా ఉంటుంది. స్వయంభూ పుట్టులింగం, అక్కడ లింగం కూడా ఉంది. తర్వాత అక్కడ నుంచి స్వామివారు కుమ్మరి వాళ్లకు నిద్రలో కల్పించి చెప్పడం వల్ల స్వామివారిని కిందికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినారు. అది ప్రతిష్ఠించి కూడా దాదాపు సుమారు 600 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా కింద బ్రహ్మోత్సవాలు ఆ కుమ్మరి వాళ్ళు స్వామివారిని తీసుకొచ్చి దూదులు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసిండ్రు. కాబట్టి అప్పటి నుంచి కూడా కుమ్మరి వాళ్ళ బండి తిరిగినాకనే అన్ని బండ్లు కూడా తిరుగుతాయి. కాబట్టి స్వామివారికి ప్రత్యేకంగా అంటే కోరమీసాల శ్రీ కొత్త కొండదేవ అనే చరిత్ర ఉంది ఇక్కడ. అంటే స్వామివారికి కోరమీసాలు అంటే చాలా ఇష్టం. తర్వాత గుమ్మడికాయ ఎందుకు పెడతారంటే అపమృత్యు దానం. అపమృత్యు అంటే అనుకోకుండా వచ్చేటువంటి యొక్క మృత్యు అనేది తొలగిపోతుంది వీరభద్ర స్వామి కనుక గుమ్మడికాయ సమర్పిస్తే. తర్వాత స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టం. శంకరుని యొక్క కుమారుడు, శంకరుని యొక్క అంశతో పుట్టినవాడు కాబట్టి అభిషేకం అంటే చాలా ఇష్టం. కోడెను కట్టుట, అభిషేకం చేయటం ఇలాంటి కార్యక్రమాలను కూడా చాలా మంది భక్తులు చేస్తారు. అందరూ కూడా చేసి స్వామిని తరించి ముక్తిని పొంది ప్రతి ఒక్క దేవాలయము సనాతనం నుండి శైవాగమోక్త ప్రకారంగా పూజలు అందుకుంటున్నటువంటి వీరభద్ర స్వామి. ఈ యొక్క స్వామికి బ్రహ్మోత్సవాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో అనగా జనవరి 10 నాడు కళ్యాణ కార్యక్రమం